హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా తెలుగు కంటెంట్ గురించి తెలుసుకుందాం. ఆన్లైన్ టెస్ట్లు ఎవరైనా రాయాలనుకుంటే కమ్యూనిటీలో ఆన్లైన్ టెస్ట్లు పోస్ట్ చేయబడతాయి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్లో వాట్సాప్ ఛానల్లో డైలీ పోస్ట్ చేయబడతాయి. అన్ని ధర్మంలోకెల్లా విద్యాధనము ప్రధానమైంది. గీత గీసిన పదంలోని అలంకారంను గుర్తించండి. ఆప్షన్ 1 రూపకాలంకారం, ఆప్షన్ 2 ఉత్ప్రేక్ష అలంకారం, ఆప్షన్ 3 ఉపమాలంకారం, ఆప్షన్ 4 అతిశయోక్తి అలంకారం. అన్ని ధనముల్లోకెల్లా విద్యాధనం ప్రధానమైంది. గీత గీసిన పదంలోని అలంకారం ఆప్షన్ 1 రూపకాలంకారం. నెక్స్ట్ క్వశ్చన్, దరి, ఒడ్డు, కూలం అనే పదాలు ఈ పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ 1 సాగరం, ఆప్షన్ 2 తీరం, ఆప్షన్ 3 నగరం, ఆప్షన్ 4 తేజం. దరి, ఒడ్డు, కూలం అనేవి ఆప్షన్ 2 తీరం పదానికి పర్యాయ పదాలు. నెక్స్ట్ క్వశ్చన్, విలువలకు సంబంధించిన ఇతివృత్తం గల పాఠ్యాంశం. ఆప్షన్ 1 మాణిక్య వీణ, ఆప్షన్ 2 ధన్యుడు, ఆప్షన్ 3 వెన్నెల, ఆప్షన్ 4 మా ప్రయత్నం. విలువలకు సంబంధించిన ఇతివృత్తం గల పాఠ్యాంశం ఆప్షన్ 2 ధన్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, సమయం, నలుపు, చావు ఈ పదాలకు సరి అయిన నానార్థం. ఆప్షన్ 1 కులం, ఆప్షన్ 2 కలం, ఆప్షన్ 3 కాలం, ఆప్షన్ 4 గలం. సమయం, నలుపు, చావు ఈ పదాలకు సరి అయిన నానార్థ పదం ఆప్షన్ 3 కాలం. నెక్స్ట్ క్వశ్చన్, శ్రేష్టమైన అవయవాలు కలది. ఉత్పత్త్యర్థ పదం. ఆప్షన్ 1 అడవి, ఆప్షన్ 2 అంగన, ఆప్షన్ 3 అలజడి, ఆప్షన్ 4 అనలం. శ్రేష్టమైన అవయవములు కలది ఆప్షన్ 2 అంగన. నెక్స్ట్ క్వశ్చన్, అంబ ప్రకృతి పదానికి వికృతి. ఆప్షన్ 1 అమ్మ, ఆప్షన్ 2 చెల్లి, ఆప్షన్ 3 అక్క, ఆప్షన్ 4 వదిన. అంబ ప్రకృతి పదానికి వికృతి ఆప్షన్ 1 అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్, గిల్లి జోలపాలటం అనే జాతీయానికి అర్థం. ఆప్షన్ 1 ఓదార్చడం, ఆప్షన్ 2 బాధ పెట్టడం, ఆప్షన్ 3 బాధ పెట్టి ఓదార్చడం, ఆప్షన్ 4 నవ్వించడం. గిల్లి జోలపాడడం అనే జాతీయానికి అర్థం ఆప్షన్ 3 బాధ పెట్టి ఓదార్చడం. నెక్స్ట్ క్వశ్చన్, రోట్లో తలదూర్చి రోకల పోటుకు వెరచినట్టు ఇది ఒక ఆప్షన్ 1 జాతీయం, ఆప్షన్ 2 సామెత, ఆప్షన్ 3 పొడుపు కథ, ఆప్షన్ 4 కళారూపం. రోట్లో తలదూర్చి రోకల పోటుకు వెరచినట్టు ఆప్షన్ 2 సామెత. నెక్స్ట్ క్వశ్చన్, చదువు విశిష్టత తెలియజేసే పాఠం. ఆప్షన్ 1 మర్రి చెట్టు, ఆప్షన్ 2 అక్షరం, ఆప్షన్ 3 మాయా కంబలి, ఆప్షన్ 4 చిన్న శిశువు. చదువు విశిష్టత తెలియజేసే పాఠం ఆప్షన్ 2 అక్షరం. నెక్స్ట్ క్వశ్చన్, వెండి గెలుసు వేయడమే కానీ తీయలేము ఇది ఒక ఆప్షన్ 1 జాతీయం, ఆప్షన్ 2 తెలుగు వాక్య, ఆప్షన్ 3 కళారూపం, ఆప్షన్ 4 పొడుపు కథ. వెండి గొలుసు వేయడమే కానీ తీయలేమో ఆప్షన్ 4 పొడుపు కథ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో యనాదేశ సంధి ఉదాహరణ. ఆప్షన్ 1 భానుదయం, ఆప్షన్ 2 అణ్వస్త్రం, ఆప్షన్ 3 పరోపకారం, ఆప్షన్ 4 కట్టెదురు. యనాదేశ సంధికి ఉదాహరణ 2 అణ్వస్త్రము. నెక్స్ట్ క్వశ్చన్, ఇహ పరాలు పదంలోని సమాసం. ఆప్షన్ 1 బహువ్రీహి సమాసం, ఆప్షన్ 2 ద్విగు సమాసం, ఆప్షన్ 3 ద్వంద్వ సమాసం, ఆప్షన్ 4 అవ్యవీభావ సమాసం. ఇహ పరాలు పదంలోని సమాసం ఆప్షన్ 3 ద్వంద్వ సమాసం. నెక్స్ట్ క్వశ్చన్, అలరు పదానికి అర్థం. ఆప్షన్ 1 ప్రకాశించు, ఆప్షన్ 2 అణిగిపోవు, ఆప్షన్ 3 నష్టమైన, ఆప్షన్ 4 నాణ్యమైన. అలరు పదానికి అర్థం ఆప్షన్ 1 ప్రకాశించు. నెక్స్ట్ క్వశ్చన్, బోయి భీమన్న పాలేరు నాటకం రాసి పేదల జీవితాల్లో వెలుగులు నింపారు ఇది ఏ వాక్యం. ఆప్షన్ 1 కోర్ధక వాక్యం, ఆప్షన్ 2 శత్రుర్థక వాక్యం, ఆప్షన్ 3 ఛేదార్థక వాక్యం, ఆప్షన్ 4 అప్యర్థక వాక్యం. బోయి భీమన్న పాలేరు నాటకం రాసి పేదల జీవితాల్లో వెలుగులు నింపారు ఇది ఏ వాక్యం అంటే ఆప్షన్ 1 కోర్ధక వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్, సమప్రాధాన్యం గల 2 కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే ఆప్షన్ 1 సామాన్య వాక్యం, ఆప్షన్ 2 సంయుక్త వాక్యం,
ఆప్షన్ 3 సంశ్లిష్ట వాక్యం, ఆప్షన్ 4 సామర్థ్యార్థక వాక్యం. సమప్రాధాన్యం గల 2 కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే దాన్నే సంయుక్త వాక్యం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. తొలి తెలుగు శతకర్త. ఆప్షన్ 1 పాల్కూరికి సోమనాథుడు, ఆప్షన్ 2 కోరాడ రామచంద్ర శాస్త్రి, ఆప్షన్ 3 కందుకూరు రుద్రకవి, ఆప్షన్ 4 ఏనుగు లక్ష్మణ కవి. తొలి తెలుగు శతకర్త ఆప్షన్ 1 పాల్కూరి సోమనాథుడు. నెక్స్ట్ క్వశ్చన్. మహాకావ్యం నుండి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు కలిగిన ఘట్టాలను విడిగా గ్రహించి రచించిన కావ్యాన్ని ఇలా అంటారు. ఆప్షన్ 1 పద్య కావ్యం, ఆప్షన్ 2 గేయ కావ్యం, ఆప్షన్ 3 ఖండకావ్యం, ఆప్షన్ 4 పురాణం. మహాకావ్యముల నుండి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు కలిగిన ఘట్టాలను విడిగా గ్రహించి రచించిన కావ్యాన్ని ఆప్షన్ 3 ఖండకావ్యం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. అగ్ని ద్వారా రుద్రవేణులు రచించినది. ఆప్షన్ 1 రాయపూర్ సుబ్బారావు, ఆప్షన్ 2 బోయి భీమన్న, ఆప్షన్ 3 దాశరథి కృష్ణమాచార్యులు, ఆప్షన్ 4 మొక్కపాటి నరసింహశాస్త్రి. అగ్ని ద్వారా రుద్రవేణులు రచించినది ఆప్షన్ 3 దాశరథి కృష్ణమాచార్యులు. నెక్స్ట్ క్వశ్చన్. నజబజ జజర అనే గణాలు ఉన్న వృత్త పద్యం. ఆప్షన్ 1 చంపకమాల, ఆప్షన్ 2 మత్తేవం, ఆప్షన్ 3 ఉత్పలమాల, ఆప్షన్ 4 శార్దూలం. నజబజ్ జజర అనే గణాలు ఉన్న వృత్త పద్యం ఆప్షన్ 1 చంపకమాల. నెక్స్ట్ క్వశ్చన్. బావిలో కప్ప అనే జాతీయానికి సరిపోయే న్యాయం. ఆప్షన్ 1 కూపస్థ మృత్యు న్యాయం, ఆప్షన్ 2 నదీ సముద్ర న్యాయం, ఆప్షన్ 3 కూపస్థ మండోక న్యాయం, ఆప్షన్ 4 నదీ నద న్యాయం. బావిలో కప్ప అనే జాతీయానికి సరిపోయే న్యాయం ఆప్షన్ 3 కూపస్థ మండోక న్యాయం. నెక్స్ట్ క్వశ్చన్. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడాన్ని ఇలా అంటారు. ఆప్షన్ 1 వైకల్పికం, ఆప్షన్ 2 నిత్యం, ఆప్షన్ 3 అనినిత్యం, ఆప్షన్ 4 నిషేధం. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడాన్ని ఆప్షన్ 2 నిత్యం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. నాకు పరీక్షలో మంచి మార్కులు వచ్చాయి అని రఫీ చెప్పారు. ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మార్చగా. ఆప్షన్ 1 తనకు పరీక్షలో మంచి మార్కులు రావు అని రఫీ చెప్పారు. ఆప్షన్ 2 నాకు పరీక్షలో మంచి మార్కులు వస్తాయని రఫీ చెప్పాడు. ఆప్షన్ 3 తనకు పరీక్షలో మంచి మార్కులు వచ్చాయని రఫీ చెప్పారు. ఆప్షన్ 4 నేను పరీక్షలో మంచి మార్కులు సాధించలేదని రఫీ అన్నాడు. నాకు పరీక్షలో మంచి మార్కులు వచ్చాయి అనేది పరోక్ష కథనంలోకి మారిస్తే ఆప్షన్ 3 తనకు పరీక్షలో మంచి మార్కులు వచ్చాయని రఫీ చెప్పాడు అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సగనం గుణాలు. ఆప్షన్ 1 లఘువు లఘువు గురువు, ఆప్షన్ 2 గురువు గురువు గురువు, ఆప్షన్ 3 లఘువు గురువు గురువు, ఆప్షన్ 4 గురువు లఘువు గురువు. సగనం గుణాలు ఆప్షన్ 1 లఘువు లఘువు గురువు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది పద్యాల్లో వ్యతిరేకార్థ క్రియాపదం. ఆప్షన్ 1 వెళ్ళక, ఆప్షన్ 2 వెళ్తూ, ఆప్షన్ 3 వెళ్ళి, ఆప్షన్ 4 వెళితే. క్రింది పద్యాల్లో వ్యతిరేకార్థక క్రియాపదం ఆప్షన్ 1 వెళ్ళక. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థి శతకర్త. ఆప్షన్ 1 పెరుమల్ల మునెప్ప, ఆప్షన్ 2 గరికపాటి మల్లావదాని, ఆప్షన్ 3 మాచిరాజు శివరామరాజు, ఆప్షన్ 4 గుండ్లపల్లి నరసమ్మ. విద్యార్థి శతకర్త ఆప్షన్ 2 గరికపాటి మల్లావదాని. నెక్స్ట్ క్వశ్చన్. రాముడు గుడికి వెళ్ళాడు. ఇది ఆప్షన్ 1 సందేహార్థక వాక్యం, ఆప్షన్ 2 ప్రశ్నార్థక వాక్యం, ఆప్షన్ 3 అనుమతార్థక వాక్యం, ఆప్షన్ 4 సంభావనార్థక వాక్యం. రాముడు గుడికి వెళ్ళాడు అనేది ఆప్షన్ 2 ప్రశ్నార్థక వాక్యం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.